రానున్న 2 గంటల్లో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇక వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ అరవింద్ అందిస్తారు. అరవింద్, మరి కాసేపట్లో పలు ఏరియాల్లో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అల్పపీడనం వల్ల కూడా ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా ఎక్కువ కురిసే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్టు కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఈ రోజు మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు అటు సంగారెడ్డి జిల్లా, మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాలో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కంటిన్యూస్ గా కురిసే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు తెలియజేశారు. అటు నిజామాబాద్ గానీ, అటు వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి జిల్లాలో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు కూడా ఎక్కువ అవకాశం ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు స్పష్టం చేశారు. అటు హైదరాబాద్ లో మాత్రం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వాతావరణం కూడా ఉంటుంది. అదే విధంగా దానికి తోడుగా కూడా అటు మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి జల్లులు కూడా ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఎండ వాతావరణం ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అధికారులు తెలియజేశారు. ఇది 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నాయి. అటు దాదాపుగా అటు ఉత్తర తెలంగాణ చూసుకుంటే ఇటు ఈ తూర్పు తెలంగాణలో మాత్రం కొంచెం ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రాగల 3 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఇదే వాతావరణ పరిస్థితి కొనసాగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దీంతో కూడా ఏదైతే అటు మధ్య తెలంగాణ భాగంలో చూసుకున్నా మాత్రం అటు సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశాలు అక్కడక్కడ కూడా ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశాలు దాదాపుగా గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ ఉండాలంటూ కూడా వాతావరణ అధికారులు సూచనలు జారీ చేశారు. అటు ఏదైతే ముందస్తుగా రైతులు కూడా ఎక్కువ చెట్ల కింద కూడా ఉండదు, ఎందుకంటే ఉరుములు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి కాసేపట్లో అటు నగరంలో గానీ అటు జిల్లాలో గానీ రాగల 2 గంటల్లో తేలికపాటి వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ అరవింద్.